హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ మనకు 'దురేందర్ ది రివెంజ్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'డెకాయిట్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసేనే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బెంచ్‌మేట్స్ మూవీ, సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే మన తెలంగాణలో అయితే గట్టిగానే జరుగుతున్నాయి. సో ఇది ఒక మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళ ఛానల్‌లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 30వ తారీఖు నుంచి లేదు కన్ఫర్మ్‌గా అయితే మనకు బెంచ్‌మేట్స్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. స్పైడర్ మ్యాన్ నార్ మూవీ, సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇలాంటి మూవీస్ అన్ని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీస్‌కు చాలా శాతం అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మే 27th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు స్పైడర్ మ్యాన్ నార్ మూవీ అనేది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. గ్లోరీ మూవీ, సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే ఈ మూవీని డైరెక్ట్‌గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. దాంట్లో మనకు రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో ఇక ఈ గ్లోరీ మూవీ వరల్డ్ వైడ్‌గా ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే మే 1 నుంచి లేదు కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో మే 1కి ఇంకెన్నో రోజులు లేదు. సో ఇంకో 4, 5 డేస్‌లో మనకైతే గ్లోరీ మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్ మూవీస్, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తారు. సో ఇది కూడా ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ వాళ్ళ దగ్గర మనకు ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకొని సో మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు డబ్బింగ్ వర్క్ చేసి వాళ్ళైతే డైరెక్ట్‌గా అయితే వాళ్ళ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఏప్రిల్ 29th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు లాంగ్వేజ్‌లో అయితే పక్కాగా అయితే ఉంటుంది. 'దురేందర్ ది రివెంజ్' మూవీ, సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ దాదాపుగా అయితే మనకు 1,700 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ ఒక్క వీక్ మాత్రమే మనకి ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీక్‌తో మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి మనకు మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'దురేందర్ ది రివెంజ్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో చెప్పిన డేట్‌కి అయితే పక్కాగా అయితే మనకి 'దురేందర్ ది రివెంజ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో కలిపి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. మనకు మే 14వ తారీఖున ఉంచెల్లి 'తిరువీర్' గారు హీరోగా యాక్ట్ చేసిన 'పాపం ప్రతాప్' మూవీ. సో 'తిరువీర్' గారు అయితే మనకు ప్రతిసారి మనకు వేరే వేరే కాన్సెప్ట్‌తో అయితే వచ్చి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టుకోబోతున్నారు. సో ఇది మనకి సెకండ్ మూవీ అయితే వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయితే అయింది మూవీ. సో మంచి టాక్‌తోనే ప్రెజెంట్ అయితే థియేటర్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకి ఇంకో 2, 3 వీక్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో దాని తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మూవీని వచ్చి మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేయడానికి అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే టీఆర్‌జే మనకైతే చాలా రోజులు అయితే అవుతుంది. సో టీఆర్‌జే మనకి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో కొన్ని చోట్ల ఇంకా మల్టీప్లెక్స్‌లో అయితే రన్ అయితే అవ్వుండొచ్చు ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో అఫీషియల్‌గా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో ఈ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. మళ్ళీ 'చట్టంబి' మూవీ. సో ఈ మూవీ ఒకటి తమిళ్ మూవీ. సో తమిళ్‌లో అండ్ తెలుగు అండ్ 2 లాంగ్వేజ్‌లో కలిపి థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో థియేటర్ రిలీజ్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో మన తెలుగులో అయితే మూవీ పైన ఎంత బజ్‌గా అయితే లేదు. సో మన తెలుగు ఆడియన్స్ అయితే మనకి ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు. సో తమిళ ఆడియన్స్ అయితే చూస్తున్నారు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే 2 లాంగ్వేజ్ కలిపి మనకైతే జీ5 వాళ్ళు కాకుండా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మే 15వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే మనకు
మనకు పల్లి చట్టంబి మూవీ రిలీజ్ అయితే అవుతుంది. అసా మూవీ సో సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి కేవలం ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది వచ్చేసి మనకైతే మే 1న అయితే మనకు ఈ రకస మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు మనకు చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ రకస మూవీని కూడా మనకైతే మే 1 నుంచెలైతే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ రకస మూవీ మనకు ఒక తెలుగు లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా అయితే ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లో. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ సో ఈ మూవీ రిలీజ్ అయిందని చాలా మందికి అయితే తెలవకపోయి ఉండొచ్చు. సో థియేటర్‌లో అయితే మనకు ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూడాలనుకునే వాళ్ళు థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే చేయండి. సో ఇక ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నా మీ అందరికైతే చెప్తున్నాను. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి యాజ్ యూజువల్ అయితే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకు ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన బైకర్ మూవీ సో ఓవరాల్‌గా ఈ మూవీ ఏకంగా 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో 50 కోట్లు అయితే మనకి మూవీ ఓవరాల్‌గా అయితే మనకైతే కలెక్ట్ అయితే చేసింది వరల్డ్ వైడ్‌గా. సో మనకు సక్సెస్‌ఫుల్ థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో సేమ్ ఒకే డేట్‌న అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మే 1 నుంచే అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన బైకర్ మూవీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ బైకర్ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో మీ అందరికైతే మే 1న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. డెకాయిట్ మూవీ సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి అడ్విశేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. రీసెంట్‌గానే రిలీజ్ అయ్యి సో మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఈ మూవీ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో టికెట్ రేట్స్ కూడా మనకైతే పెద్దగా అయితే ఏమైతే లేవు. సో కేవలం ఒక ₹100లోనే మనకైతే మూవీ టికెట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు గానీ సో మనకు మే మంత్ మిడ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని అనౌన్స్మెంట్ అయితే చేశారు. మిడ్ వీక్ అంటే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ డెకాయిట్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మీ అందరికీ అయితే మనకు మే 15వ తారీఖు నుంచి అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. బ్యాండ్ మేళం మూవీ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో చాలామంది అయితే కామెంట్లో అయితే అడుగుతున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పమని. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆల్రెడీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మనకు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. మనకు ఈ మూవీ 24వ తారీఖునే రిలీజ్ అయితే అయింది. సో మనకు రిలీజ్ అయ్యి 3 డేస్ అయితే అవుతుంది. సో ఈ రోజుతో సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళంటే తప్పకుండా చూడడానికి అయితే వెళ్ళి ట్రై అయితే చేయండి. సో ఇన్ని మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఇంకా మీకు వేరియస్ మూవీస్ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ కావాలన్నా మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో మీ కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకొని మీరు లైక్ చేసుకున్నదా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో చాలా మంది అయితే చూస్తారు అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.